ఇక్కడ సూసైడ్ చేసుకుంటారు. మొత్తం పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నాయి ఇవన్నీ. ఓ ఇదేనా బ్రో కృష్ణా రివర్? అయ్య అవ్వ ఈ సిద్ధాలు ఎన్ని సిద్ధం అవుతుంది, ఏడబోతే ఆడ సిద్ధం అంటుండు కాక. అయ్యో వంగవీటి రంగ ఇల్లు వైట్ ఉన్నది కదా బ్యానర్స్ తోని. ఈ కొండలకెళ్ళి సౌండ్లు వస్తున్నాయి కాక, ఏం సౌండ్ లో కూడా అర్థమైతే లేదు. కృష్ణా రివర్ మీద మన ట్రైన్ చూడండి ఎట్లా పోతుందో. అయ్యో కాక ముంగట ఏం చేస్తుంది, నువ్వు కావాలయ్యా. హైదరాబాద్ జనరల్ బజార్ గలీలకు ఉంది, విజయవాడ గల్లీ. ఇంకొకటి ఉన్నాడు దరిద్రపోడు, బెంగళూరు భవన్ కి వచ్చిన పోయా టిఫిన్ చేయనీకి. హైదరాబాద్ లేదు బిచ్చపోడు, నాకు ఆర్డర్ తీసుకోకుండా. హైదరాబాద్ లో అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, దానికన్నా చాలా పెద్ద స్టాచ్యూ చూడండి. విజయవాడ బెంజ్ సర్కిల్ అంటే చాలా పెద్ద సిగ్నల్. ఇదిగో ప్రకాశం బ్యారేజ్ మనకు కనిపించింది కదా, బ్రిడ్జ్ ఇదే. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చేసి ఇండియాలో వీడియో వచ్చేసి ఏడునో తెలుసా భయ్యా. నేను వచ్చేసి విజయవాడకు వచ్చిన, అంటే విజయవాడలో ఫస్ట్ వీడియో చేస్తున్నా. అంటే హైదరాబాద్కి వెళ్ళి విజయవాడ వచ్చే ట్రావెలింగ్ ఏం చూపేయలేదు, డైరెక్ట్ విజయవాడ వచ్చి విజయవాడకి వెళ్ళి ఇప్పుడు మేడికి అసలు ఇవాళ పంచాయతీ ఏంటిది, ఎవరెవరు వచ్చాం విజయవాడ అవన్నీ చెప్పాలి కదా. నేను చైతన్య వచ్చినాం విజయవాడకి దర్శనం చేసుకున్నానికి. దర్శనం చేసుకుందాం ఎక్కడ తెలుసు కదా, విజయవాడ వచ్చాక దుర్గాదేవి టెంపుల్లో దర్శనం పక్కా చేసుకుంటారు అందరూ. ఆ దర్శనం చేసుకొని ఇడికెళ్ళి స్టోరీ ఏమైతుంది మాకు ఏం తెలియదు, ఏం ప్లానింగ్ కూడా లేదు. చూద్దాం ఎట్లయితే అట్లా వీడియోతో నేను ఏడిపోతాను అవన్నీ మీకు నీట్గా క్లారిటీ బస్ కిరాకంటే కిరాక్ చూపిస్తా. ఇంకా కూడా మీరు మన ఛానల్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. త్వరగా జల్దీ భయ్యా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ అవుతుంది, నోటిఫికేషన్ టంగా 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 మీకు ఇచ్చి పడితే జల్దీ అడిపోయి కనబడమా. ఏడికి దుర్గాదేవి టెంపుల్ విజయవాడ ఎప్పుడు పోలే, ఫస్ట్ టైం పోతున్నా లైఫ్ లా. సూపర్ ఉండిద్ది బ్రో, ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇంకోసారి రావాలనిపించింది, అలా ఉండిద్ది. చూద్దాం ఎట్లుంటుందో. ఇంకొకటి ఉన్నాడు దరిద్రపోడు, టెంపుల్ పోయేటప్పుడు అట్లాంటి ముఖాలు చూసి కూడా మనం వేస్ట్ వద్దు. టెంపుల్ పోయినాక డైరెక్ట్ కనబడతాం మీకు. బందర్ రోడ్ పీవీపీ మాల్ ఆపోజిట్ రోడ్ లో ఉన్నాం. మా ఫ్రెండ్ ఈయన విజయవాడలో ఉంటాడు, స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ విజయవాడలో. కింద డిస్క్రిప్షన్ లో బ్రోది నేను ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతా చూడాలి, అడిగేయడం కనబడతా, వ్యూ కూడా చూపిస్తా చూడాలి. విజయవాడ వ్యూ చూద్దాం పాలేవో. విజయవాడ వ్యూ ఇడికేలా కనబడుతున్నాయి అందాలు చాలా. అదే పీవీపీ మాల్ అంట, విజయవాడలో అతి పెద్ద మాల్. కాల్చైతే ఇక్కడ అన్న కూడా ఇండియాలో పెద్దదే కదా, డాక్టర్ పిఆర్ పోలీస్ మనకు ఆంధ్రాలో ఉన్నాయి పోలీస్ కార్లు, బొలేరోలు మస్తు ఉన్నాయి, కీరాకున్నాయి. ఆరుదాం ఆంధ్ర. హైదరాబాద్ లో అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, దానికన్నా చాలా పెద్ద స్టాచ్యూ చూడండి, కానీ చిన్నగా కనిపిస్తుందా. ఏం చూసినావు విజయవాడలో వచ్చే అంటే అంబేద్కర్ సారు కాకా అనాలా. అంటే ఒక బిల్డింగ్ మీద కట్టిల్లు, అది కింద చాలా హైట్ ఉంది. మనం ఉన్నది ఇప్పుడు ఎంజీ రోడ్లు ఉన్నాం, మనం ఎంజీ రోడ్లోకి వెళ్ళి సీదా పోతే మనకు టెంపుల్ వస్తుంది. అరే బాప్ రే బాబ్, వంగవీటి రంగ ఇల్లు వైట్ ఉన్నది కదా బ్యానర్స్ తోని, అంత చిన్న ఇల్లు, పెద్ద కూడా ఏం లేదు. ఇది ముంగట స్వీట్ షాప్ అయినదేనా? అయినా ఇక్కడ మనం ముగ్గురం ఉన్నాం బండి మీద, ట్రాఫిక్ పోలీసులు ఇంతమంది ఉన్నారు, అస్సలు కూడా కేర్ చేయట్లేదు తెలుసా మనను. ఇది చాలా గ్రేట్ ఉంది. ఇట్లా హైదరాబాద్ అయితే మేము రేవంత్ రెడ్డి సార్కి 300 కొబ్బరికాయలు కొడతా. విజయవాడలో ఆటోలు ఇంకా మొత్తం పవన్ కళ్యాణ్ ఫోటోలు, జగన్ అన్న ఫోటోలు రెండే కనిపిస్తున్నాయి. సిద్ధం, యుద్ధానికి సిద్ధం. ఇది విజయవాడ బస్ స్టాప్, ఆడ ముంగడ కనబడుతుంది విజయవాడ బస్ స్టాప్. ఓమన్ కనిపిస్తుందా మీకు? అదే టెంపుల్. కృష్ణా నుంచి ఒక చిన్న లేక్ లా ఉంది, మొత్తం అక్కడ అంతా మనకు చెట్లు, కొబ్బరి చెట్లు మస్తు బాగా అనిపిస్తున్నాయి. కాక మనకు అక్కడ ఎలక్షన్ల ముందు కేసీఆర్ ఫోటోలు ఎట్లా కనబడ్డాయి, ఇక్కడ మనకి ఎలక్షన్ల ముందు మొత్తం జగన్ ఫోటోలు కనబడుతున్నాయి. ఎలక్షన్ల తర్వాత మొత్తం మారిపోతుంది అనిపిస్తుంది నాకు. ఓ ఇదేనా బ్రో కృష్ణా రివర్? ప్రకాశం బ్యారేజ్, అదంతా మనకు ప్రకాశం బ్యారేజ్ అంటే కృష్ణా రివర్ చూడాలి. ట్రైన్ అది ఉంది మనకు బ్రో. మనం ఆ కృష్ణా రివర్ లో బోటింగ్ చేయొచ్చా? అది కూడా చేద్దాం బ్రో, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎందుకంటే మనకు విజయవాడ వచ్చిందే కొత్తగా, అన్ని చేయబుద్ధి అవుతుంది, అన్ని చేద్దాం. దుర్గమ్మ టెంపుల్ చూడు కనబడుతుంది కదా, మనకు ఓం సింబల్ పెద్దగా ఉంది. మనం పైకి పోవాలి ఇప్పుడు. జగన్ వస్తున్నారంట గిజుడిగో. ప్రకాశం బ్యారేజ్ మనకు కనిపించింది కదా, బ్రిడ్జ్ ఇదే. ఆ ప్రకాశం బ్యారేజ్ కూడా పోదాం మనం అత్తరం చెప్పి జగన్ కూడా వస్తున్నాడు. ఇదంతా మన కృష్ణా నది ఉంది చూడు, చాలా బాగుంది కదా సూర్యునికి. ఇప్పుడు జగన్ కూడా కలుద్దాం, ఇక్కడ వచ్చాం కాబట్టి డోంట్ వరీ, మిమ్మల్ని కల్పిస్తాను. అంతేనా? చూపి ఇక్కడ నదిలో చూడాలి, మనకు స్నానం చేస్తున్నారు అందరూ కృష్ణా నదిలో. మనం కూడా ఇక్కడ స్నానం చేస్తే అయిపోతుండే కదా అసలు. ఇక ఇదే టెంపుల్ ఉంది, యూటర్న్ తీసుకొని ఇళ్ళకి వెళ్ళి పోవాలంట. ఓ ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది. మార్నింగ్ లేచి కాఫీ తాగుకుంటే ఈ గ్రీనరీ చాలా బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు. బండి పైకి పోతుందా బ్రో? ఇది ఎంట్రెన్స్ చూడాలి మనకి ఇదే టెంపుల్ ఉంది. టెంపుల్ పైకి పోతున్నాం, కొంచెం పైకి పోతుండగానే మనకు ఈ బ్రిడ్జ్, ఈ కృష్ణా రివర్ ఎంత మంచిగా కనబడుతుంది చూడాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేర్ చేయండి. ఈ ఓం సింబల్ ఎక్కడికి వెళ్ళి చూసా కనిపిస్తాయి కావచ్చు విజయవాడలో.
అంత పెద్ద ఉంది, అంత రెడ్ కలర్ ఉంది, అంత లైటింగ్ తో ఉంది. నైట్ అయితే ఇంకా మస్తు మెరుతుంది కావచ్చు. ఇక్కడ మనం ఫోన్ లోపల పెట్టి పోవాలంట. ఫోన్ లో అసలు లోపలికి అలవ్ కూడా లేదు. ఇక ఫోన్లు ఇక్కడ పెట్టి లోపల దర్శనం చేసుకొని వచ్చినాక ఇక్కడ ఫోటోలు దిగేటప్పుడు మళ్ళీ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తా, మా ముఖాలు కూడా చూపిస్తా మీకు. భయ్య ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది, బొట్టు పెట్టుకున్నాం. చైతన్య ముఖం చూపెట్టు కదా, జర దర్శనం చేసుకున్న ముఖం చూపెట్టారా మీరు? ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది, ముఖాలు అంత ఎట్లున్నాయేమో తెలియదు, కానీ దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి మనం ఎక్కడ పోతున్నాం? పొద్దున్న అస్సలు టిఫిన్ చేయలేదు. ఫస్ట్ టిఫిన్ చేసి టిఫిన్ కాడికి వెళ్ళి ఒక పెద్ద మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ పోయి దాని తర్వాత ఇడికి వెళ్ళి ఆ ప్రకాశం బ్యారేజ్ మొత్తం కూడా చూపిస్తాను నేను. అంత కనబడుతుంది కదా, అంత మనం బండి మీద ఎక్స్ప్లోర్ చేద్దాం. దగ్గరికి వెళ్ళి గోప్రో వ్యూ లా మస్తు కిరాకంటే కిరాకు చూపిస్తా. ఇంకా ఇక్కడ మనకు విజయవాడలో 2-3 బ్లాగులు కూడా వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఒక షూ షాప్ ఫేమస్ ఉన్నాను కూడా, అదేంటి FCA, దాన్ని కూడా ఒకసారి విజిట్ చేద్దాం. ఎందుకంటే మన దాంట్లో షూలు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి కదా, అందుకనే ఈడ కూడా విజయవాడలో కూడా షూ షాప్ ఒకటి చూపెడతా. మస్తు కిరాకంటే కిరాకు ఉంటది. ఈ కాక విజయవాడ గలీలలో ఉన్నాం కాక మేము. హైదరాబాద్ జనరల్ బజార్ గలీలకు ఉంది విజయవాడ గలీల్. మొత్తం వేరే వేరే చిన్న చిన్న గలీలు, పెద్ద పెద్ద బిల్డింగ్. జగన్ వస్తుందంటే ట్రాఫిక్ ఆపేసి మొత్తం. మేము వచ్చినప్పుడే జగన్ రావాలా, అందుకనే ఇట్లా ఇట్లా పోతాం సందులకి వెళ్ళి. ఎలక్షన్లకు పోయా, ఎలక్షన్లకు సిద్ధం ఉన్నాడు మన కాక. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. ఈ కాక రైల్వే స్టేషన్ విజయవాడ సౌత్ సెంట్రల్ రైల్వే లోపల పోతాం. హాయ్ బ్రో. రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఉంది మనకి చూడలే. అసలు విజయవాడ రైల్వే స్టేషన్ ఎంతో మంది చూసింటారు, కానీ నేను ఇప్పుడు చూస్తున్నా. నేను చూసినప్పుడు మీకు చూపెడుతున్నా. అయ్య అవ్వ, ఈ సిద్ధాలు ఎన్ని సిద్ధం అవుతుంది, మొత్తం అంతా ఇవే సిద్ధం ఉంది. ఏడపోతే ఆడ సిద్ధం అంటుండు కాక. బెంగళూరు భవన్కి వచ్చినాం భయ్య టిఫిన్ చేయనీకి. ఇది విజయవాడలో ఉన్నది, మరి హైదరాబాద్లో లేదు కదా ఇది బెంగళూరు భవన్, హైదరాబాద్లో లేదు. 2 ఇడ్లీ, దోశ, వడ. ఏది తీసుకుంటారు చెప్పు జల్దీ. కొట్రా స్వామి, కడదాం బిల్లు చేసి పంపియు. స్ప్లిట్ ట్యాప్ లో ఇద్దరికి షేర్ అవుతాయి. పేమెంట్ అయిపోయింది. లెట్స్ గో. 140 రూపీస్ అయింది. కారపొడి ఇక్కడ ఇడ్లీలు ఎట్లున్నాయి అంటే బాక్స్ షేప్ ఉన్నాయి, రౌండ్ షేప్ లేవు. ఈ బిచ్చపొడు నాకు ఆర్డర్ తీసుకోకుండా ఇలా నాకు రాలేదు ఇడ్లీ. ఇప్పుడు ఇడ్లీ మళ్ళీ సపరేట్ తీసుకోవాలా. చైతన్య నచ్చదాక తినలేవా నువ్వు? పక్క ఎడుతుండే తింటే. ఇడ్లీ వచ్చింది, చాలా బాగుంది చూడనీకి. ఎట్లుంది టేస్ట్? చట్నీ ఇడ్లీ కాదు, చట్నీ కావాలి. టేస్ట్ ఎట్లుంది? బాగా నిజం బాగుందా? ఎట్లుంది బ్రో? ఇప్పుడు నా వంతు. నిజంగా మంచిగా టేస్ట్ తెచ్చిపోతుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది భయ. నాకు తెలిసి సరిపోదు, మళ్ళీ తెప్పించుకోవాలి మనం. భయ ఈట్ స్ట్రీట్ అంట. ఈ మొత్తం అంతా ఫుడ్ కోర్ట్. మనకి ఎట్లా DLF ఎట్లా ఉంటుంది ఇది అట్లా ఉన్నది ఇక్కడ విజయవాడలో. నేను చూపిస్తాను, నైట్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడు అది ఒక్కటి ఏం కూడా లేదాడ. మా చైతన్య వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నాం. అక్కడ పోయి జర చాయ్ బీ తాగి ఆడికి వెళ్ళి నేను ఎటు పోతున్నాం అన్నీ చూపిస్తాం మీకు. చూడండి జగన్ ఇల్లు అటు అంట. జగన్ ఇల్లు చూపిస్తున్నాడు మనకు అంబేద్కర్ కాక. మొత్తం లైటింగ్ తో వేరే ఉన్నది కదా, కిందంతా మ్యూజియం. ఇడికి మనం ప్రకాశం బ్యారేజ్ పోతున్నాం. ఆ ప్రకాశం బ్యారేజ్ నైట్ ఎలా ఉంది అది కూడా చూపిస్తాను పదండి. మన అమరావతి ఇది మన అమరావతి. ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్ళి పోతున్నాం. ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్ళి ఎప్పుడో పోయినా అంటే గుర్తుకు లేకపోయాక అప్పుడు ఎప్పుడో పోయినా. ఇక్కడ సైడ్ కాగచ్చంట. మనం ట్యాంక్ బండ్ మీద ఎట్లా అవుతాం అట్లా. ఆంటీ ఇక్కడ మన కోసం ముంత మసాలా చేస్తుంది. ఇక్కడ మనకు ఉన్నది ప్రకాశం బ్యారేజ్ పైన. ఇక్కడ చూడండి, వా అయ్యా ఇక్కడ చూడండి, అవన్నీ మనకు వాటరే ఉన్నాయి. అక్కడ మనకు అది ఉంది, చాలా లోతుంటదంట. దానికి దీనికి చాలా లోతుంటదంట. ఇక్కడ సూసైడ్ చేసుకుంటారంట. అమ్మ అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ ఈ దాకా వచ్చి ఇక్కడ రీల్స్ చేసుకుంటారా? వావ్ గ్రేట్. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ కోసం. చూడండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది చాలా లోతుంటదంట. ఇక్కడ సూసైడ్ స్పాట్ అంట. ఇది అంతేనా? సూసైడ్ స్పాట్ అంట. అక్కడ అంబులెన్స్ వస్తుందంట, అంబులెన్స్ ఎక్కించుకుని పోతుందంట సూసైడ్ చేసిన వాళ్ళని. బ్రో మంచిగా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్ని. అక్కడ చూడండి మనకు పార్క్ ఉంది, అక్కడ మంచిగా కనబడుతుందా? ఇక్కడ ఆంటీ మన కోసం చేస్తుంది ముంత మసాలా. ఇంకా రెడీ కాలే. గాలి మద వస్తుంది, వా సూపర్ వస్తుంది గాలి. కావు సైడ్ కావు, ఇళ్ళకెళ్ళి సౌండ్లు వస్తున్నాయా? ఏంది ఇది? ఈ కొండలకెళ్ళి సౌండ్లు వస్తున్నాయి కాక. ఏం సౌండ్లో కూడా అర్థమైతే లేదు. పిట్టల సౌండ్లు అయితే కాదు, ఆ బండలకెళ్ళి వస్తున్నాయంట. ట్రైన్ మాత్రం మజాగా అనిపిస్తుంది. ఆడికెళ్ళి ఈడి దాకా కృష్ణా రివర్ మీదకి వెళ్ళి పోతున్న ట్రైన్ చూడలేము. వావ్, కృష్ణా రివర్ మీద మనకు ట్రైన్ చూడలేదు ఎట్లా పోతుందో. ఆ సౌండ్కి ఏం కూడా వినబడతలేదు కదా, మజాగా అనిపిస్తుంది. వావ్
అయ్యో కాక ముంగట ఏం చేస్తుంది చూడు నేను అది చూడలేదు బ్రో. నేను ట్రైన్ చూసుకుంటా ఎక్సైట్మెంట్ లో ఉండిపోయినా. కానీ మీరు ఏం చూసి ఒక్కసారి కింద కామెంట్ చేయాలి. వావ్ ఇది మంచిగా ఉందిగా. గల్లీలు దింపుతాడు విజయవాడలా మాకు బ్రో. అయ్యా బ్రో గిడి కూడా తీసుకొచ్చినా, శ్మశానం కూడా తీసుకొచ్చింది చూడాలి మమ్మల్ని. నాకు ఇరికత్తే మొత్తం పెద్ద పెద్ద యాక్టర్స్ ఏ ఉన్నాయి ఇవన్నీ. ఈ బ్రో మాకు అన్ని చూపిస్తున్నాడు విజయవాడలా. బ్రో ప్రాపర్ ఇక్కడే లోకల్. వాళ్ళ లవర్ ఇక్కడ, లవర్ ఇంటికి కూడా రానియాలి. అక్కడ మనకు అంబేద్కర్ స్టాచ్యూ ఎంత చిన్న కనబడుతుంది చూడాలి. బ్రిడ్జ్ కట్సాడు రాణిగారి తోట, బ్రిడ్జ్ కిట్సాడు కృష్ణలంక. ఓకే విజయవాడ బెంజ్ సర్కిల్ ఉన్న భయ్య రా అంటారు కదా, ఇదే బెంజ్ సర్కిల్ ఉంది చూడండి. విజయవాడ బెంజ్ సర్కిల్ అంటే చాలా పెద్ద సిగ్నల్. సిగ్నల్ ఇక్కడ కరెక్ట్ పాటిస్తారంట విజయవాడలో. రైట్ భయ్య చూస్తారు కదా వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? మంచి అనిపించిందా? ఒక్క లైక్ చేయి, మీ షేర్ చేయి, కింద కామెంట్ చేసి అస్సలు మర్చిపోద్దు. ఉంటా మరి మళ్ళీ నెక్స్ట్ అవుతుంది, మళ్ళా కలుతా. సైనింగ్ బాయ్ భయ్య. ఇంకో 2 వీడియోలు వచ్చేటివి ఉన్నాయి విజయవాడలో. ఒకటి ఈట్ స్ట్రీట్ వస్తుంది, ఇంకోటి షూ షాప్ వస్తుంది. అస్సలు మిస్ కాకుండా నెక్స్ట్ వీడియో వస్తుంది. బాయ్ మళ్ళా ఉంటా.